హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడే రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ మళ్ళీ నేను ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్దాము, కొత్తగా ఏం ఫ్యాబ్రిక్స్ వచ్చాయి ఏంటి అని చూద్దాము అని అనుకుంటున్నా. ప్రెసెంట్ అయితే మైండ్ లో ఈసారి ఏం లేదు నాకు, ఇది పర్టికులర్ ఇది వెతకాలి అది వెతకాలి అని చెప్పి. సో ఈసారి నా ఓన్ మైండ్ తో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు అక్కడ అవైలబిలిటీ ఫ్యాబ్రిక్స్కి అవైలబిలిటీ తగ్గట్టు ఇప్పుడు నా మైండ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా ఏ థాట్ అయితే వస్తుందో దాన్ని బట్టి ఒక అవుట్ఫిట్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. బికాజ్ ఇప్పటి వరకు నేను మైండ్లో ఒక థాట్ పెట్టుకునే వెళ్ళా. సో కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, ఇలాంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ తెలియాలి అని అంటే, ఎక్కువ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకోవాలి, ఇప్పుడు ట్రెండ్స్కి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవాలి ఓన్గా అని అనుకున్నప్పుడు మనం ఖాళీ బ్లాంక్ మైండ్తో వెళ్ళాలి. అప్పుడు మనం ఎక్కువ ఫ్యాబ్రిక్స్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పటి వరకు నేను మోస్ట్లీ వెళ్ళిన ప్రతిసారి మైండ్లో ఈ అవుట్ఫిట్ చేద్దాం అని వెళ్ళినప్పుడు ఆ అవుట్ఫిట్కి సంబంధించినవే ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో అందుకని ఈసారి బ్లాంక్గా అక్కడికి వెళ్ళి అక్కడికి తగ్గ ఫ్యాబ్రిక్ ఏది ఉంటుంది దాన్ని బట్టి చూసి మ్యాచ్ చేసుకుని నా మైండ్లో అప్పటికప్పుడు ఏ థాట్ వస్తే దాన్ని బట్టి క్రియేట్ చేద్దాము ఒక అవుట్ఫిట్ని అని అనుకుంటున్నాను. శారీ అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. నాకు పర్సనలీ డ్రెస్సెస్ కంటే శారీస్ అంటే నా పర్సనల్ ఫేవరెట్. అంటే నేను ఎక్కువ కనిపిస్తూ ఉంటాను, మీకు నా స్టైలింగ్ కూడా ఎక్కువ శారీస్లోనే కనిపిస్తూ ఉంటుంది కదా. స్టైలింగ్ ఎక్కువ శారీస్లోనే మంచిగా అనిపిస్తుంది నాకు డ్రెస్సెస్ కంటే. బట్ కంఫర్టబుల్ అయితే డ్రెస్సెసే. కానీ నాకు క్యారీ చేయడం, శారీ కట్టుకోవడం ఇవంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో కట్టుకుని ఉండలేం కాబట్టి రోజు కట్టుకోను అంతే. బట్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ప్రెజెంట్కి తగ్గట్టు శారీ ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు ఏదైనా శారీని ఒకటి క్రియేట్ చేద్దాం, ఓకేనా? సో నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాను. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్ళిపోయాను. సో నాకైతే వెళ్తున్నప్పుడు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే మన చేతులతో చేసుకునేది ఎప్పుడైనా చాలా చాలా హ్యాపీ అవుతుంది తెలుసా అండి. నేను కూడా ఫస్ట్ నేను జాహ్నవి కపూర్ ఇన్స్పైర్డ్ శారీ చేశాను కదా, అది కట్టుకుని అసలు నేనే చేశాను నేను ఎంత హ్యాపీ అయిపోయానంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. నాకు కూడా ఈ డిజైనింగ్ ఇట్లాంటివంటే చాలా ఇష్టం, నా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. సో కాబట్టి ఇంకా ఎగ్జైటెడ్గా అనిపించింది మన చేతితో మనం చేసుకోవడం అనేది. సో ఫస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్కి ముందు నర్సింగ్కి వచ్చేసాను. సో ఇక్కడ దీని పక్కనే మేమ్ సాహెబ్ కూడా ఉంటుంది. సో నాకు రెండు పక్కనే కాబట్టి ఇక్కడ దొరకకపోతే అక్కడికి వెళ్దాం అన్నట్టు ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తాను నేను ఎప్పుడైనా కూడా మోస్ట్లీ ఫ్యాబ్రిక్స్కి. సో నాకు ఇక్కడ దుపట్టాస్ చాలా బాగా నచ్చుతాయి. మెయిన్గా నాకు ఈ దుపట్టా చాలా బాగా నచ్చింది, పీచ్ కలర్లో చాలా బాగుంది. కాకపోతే దుపట్టా తీసుకుంటే మళ్ళీ అవుట్ఫిట్ అంతా పే చేయాలి. సో మళ్ళీ సూట్ అవ్వకపోతే అదో ప్రాబ్లం కదా. సో మళ్ళీ ఎందుకులే, ఇప్పుడు శారీ ఒకటి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం అన్నట్టుగా ఫస్ట్ శారీస్ చూస్తున్నాను. ఇక్కడ సైడ్లో కొన్ని శారీస్ పెట్టున్నాయి అనమాట, లైక్ ప్లెయిన్ శారీస్ కానీ వాళ్ళ బడ్జెట్లో కొంచెం శారీస్ అన్ని ఇటు సైడ్ పెట్టేసి ఉన్నాయి. సో ఇక్కడ టిష్యూ శారీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో టిష్యూ శారీస్ కూడా, ప్లెయిన్ టిష్యూ శారీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో నాకు తెలిసి 1200 ఆ రేంజ్లో ఉన్నాయి ఈ శారీస్. ఇప్పుడు నేను తీసాను కదా, ఈ శారీ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. సో అదొకటి పక్కన పెట్టుకుని ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, లైక్ ఇంకేం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఏది ఎంత పడుతుంది అని చెప్పి. బట్ నర్సింగ్లో నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపిస్తాయి ఫ్యాబ్రిక్స్ మెయిన్గా. అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి అని అనిపించింది. అంటే నేను మెయిన్ షాప్తో కంపేర్ చేసుకుంటే నాకు ఇక్కడ మోడల్స్ డిజైన్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడతో కంపేర్ చేస్తే, కానీ కాస్ట్ కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట అక్కడతో కంపేర్ చేస్తే. సో నాకు ఈ శారీ నచ్చిందనమాట. ఇది కొంచెం పింక్, ఆరెంజ్, రెడ్ టోన్స్లో ఉంది కొంచెం ఈ శారీ. షైన్ కూడా చాలా రిచ్గా అనిపించింది. సో దీనికి మంచిగా డిజైన్ చేస్తే బాగుంటుంది అన్నట్టు దీంట్లో కలర్స్ కూడా చూశాను. శారీస్ కలర్స్ కాదు, ఇది అయితే పన్నా అనమాట, మనం కట్ చేయించుకోవచ్చు. సో ఈ లావెండర్ అంటే చాలా ఉన్నాయి కదా అన్నట్టు కొంచెం ఆ కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందిలే అన్నట్టు అది తీసుకున్నాను. నేను జాహ్నవి కపూర్ శారీ చేసినప్పుడు టిష్యూ శారీస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట రావటం. సో అప్పుడైతే తీసుకోవడం చాలా కష్టమైంది, ఆ టిష్యూ ఫ్యాబ్రిక్ నాకు అస్సలు దొరకలేదు. బట్ ఇప్పుడైతే చాలా ఈజీగా దొరికేస్తున్నాయి, చాలా బడ్జెట్లో కూడా వచ్చేస్తున్నాయి. సో ఈ ప్రైస్ అవైతే చాలా ప్రైస్ ఉన్నాయి. అవి లెహంగాస్ చేద్దామని చెప్పి ఒక పిక్చర్ ఉంది నా దగ్గర, అది చూడగానే అది గుర్తొచ్చి అది ఎంత కాస్ట్ ఏంటి అని అడిగాను. కానీ అది చాలా ఎక్కువ చెప్పారు కాస్ట్, మీటర్ 1200 1300 అట్లా పడుతుందని చెప్పారు ఇవి ఈ ఫ్యాబ్రిక్స్కి మెయిన్గా. సో చాలా కాస్ట్ అయిపోతుంది, 5000 మినిమం మనం లెహంగాకి 5 మీటర్స్ ఇట్లా తీసుకోవాలన్నా చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు. బట్ నచ్చాయి నాకు ఫ్యాబ్రిక్స్, డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో చాలా ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా టిష్యూ శారీ తీసేసుకున్నాను. అది 1200 ఆ రేంజ్లో వచ్చిందండి. యాక్చువల్లీ నేను ప్రైజెస్ నోట్ చేసుకోవడం మర్చిపోయాను. సో మీటర్స్ లెక్కలో తీసుకుంటే బాగా గుర్తుపెట్టుకుంటాను, ఇప్పుడు శారీ లెక్కలో తీసుకున్నాను కదా అందుకని ఎక్కువ గుర్తులేదనమాట నాకు. బట్ నాకు తెలిసి 1200 ఆ రేంజ్లోనే వచ్చిందండి, అంతకంటే ఎక్కువ అయితే 1500 లోపే ఉంది శారీ. సో ఈ శారీ ఈ వీడియోలో ఎగ్జాక్ట్లీ ప్రైజెస్ చెప్పట్లేదు నేను అందుకే మీకు, బట్ నియర్గా అయితే చెప్తాను డెఫినెట్లీ. అండ్ నేను
బార్డర్స్ చూస్తున్నాను అనమాట. సో ఇలా బార్డర్స్ కట్ వర్క్ ఉన్నాయి అండ్ కొంచెం సింపుల్ ఉన్నాయి. కాకపోతే నాకు ఈ శారీకి కొంచెం మగ్గం వర్క్ వేసి అట్లా చేస్తే కొంచెం రిచ్గా అనిపిస్తుంది శారీ అనిపించింది, కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అనిపించింది. అండ్ లాస్ట్ టైం మనం టిష్యూ శారీ ఆల్రెడీ చేసున్నాము, దానికి ఆల్రెడీ సింపుల్ పేర్ చేసాం కదా, కొంచెం హెవీగా చేస్తే అది గ్రాండ్ లుక్ ఉంటుంది, నైట్ టైం పార్టీస్కి కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. సో శారీ చాలా రీజనబుల్గానే వచ్చింది కదా, కొంచెం ఇన్వెస్ట్ చేద్దాము బార్డర్ మీద అనిపించి ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇది డిఫరెంట్ టోన్స్ ఉన్నాయన్నమాట శారీలో, ఆరెంజ్, రెడ్, పింక్ టోన్స్. కాబట్టి కొంచెం నాకు ఆ బార్డర్ సెలెక్ట్ చేయడం కష్టమైంది. హెవీ బార్డర్ కాకుండా కొంచెం సింపుల్గా ఉండేలాగా చూస్ చేసుకుందామని చెప్పి చూస్తున్నాను. పింక్స్, రెడ్స్లో 2 కలర్స్లో చూస్తున్నాను అనమాట. అండ్ బార్డర్ చూసారు కదా, నేను చూశాను కదా, రెండు బార్డర్స్ అట్లా చూశాను. కొంచెం హెవీ బార్డర్స్ కూడా చూపించారు, కాకపోతే నాకు కొంచెం సింపుల్గా ఉండాలి, ఇంకా సింపుల్గా ఉండాలనుకున్నాను. బట్ అంత లేవన్నమాట. మనకి కలర్ కొంచెం డిఫరెంట్ కలర్ వల్ల ఎక్కువ కలర్స్ దొరకలేదు ఈ కలర్లో, ఎక్కువ మోడల్స్. సో ఉన్న దాంట్లో కొంచెం సింపుల్ది చూస్ చేసుకున్నాను అనమాట. మీరు అక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ బార్డర్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను శారీ. అండ్ నేను బ్లౌజ్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వస్త్రాభరణం స్టూడియో అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. వాళ్ళకి నేను డీటెయిల్స్, మెజర్మెంట్స్ అండ్ బార్డర్ పిక్చర్ ఇచ్చాను. కలర్ బ్లౌజ్ కావాలి అని చెప్పి నేను భయపడ్డాను అనమాట. ఎందుకంటే ఆ బార్డర్ షేడ్ కొంచెం డ్యూయల్ టోన్స్లో ఉంది, అంటే కొంచెం రెడ్, పింక్ ఆ కాంబినేషన్స్లా ఉంది. సో ఎగ్జాక్ట్గా కలర్ వస్తుందా లేదా అని అనుకున్నాను. బట్ డిజైన్ కానీ, వర్క్ కానీ, స్టిచ్చింగ్ కానీ అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ కలర్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో శారీకి అసలు. సో ఎగ్జాక్ట్ ప్రైజెస్ నేను మెన్షన్ చేయలేదు ఈ సారీ. ఎవ్రీ టైం నేను ట్రై చేస్తాను, బట్ శారీస్ వల్ల నేను సరిగ్గా నోట్ చేసుకోలేకపోయాను. సో కొంచెం అటు ఇటుగా ప్రైజెస్ అయితే మీకు మెన్షన్ చేశాను కదా. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది, నాకైతే పర్ఫెక్ట్గా నచ్చేసింది. అండ్ శారీ షైన్ కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ వల్ల, బార్డర్ వల్ల ఇంకా హెవీ లుక్, ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ ఉండింది. నైట్ టైం పార్టీస్కి కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో నాకైతే పర్ఫెక్ట్గా చాలా 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 బాగా నచ్చింది. మొత్తం నా మైండ్తో ఆలోచించి అవుట్ఫిట్ని క్రియేట్ చేశాను. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో చాలా హ్యాపీ అనిపించింది ఈ అవుట్పుట్ చూసిన తర్వాత. సో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, కావాలంటే చెక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ శారీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ డెఫినెట్లీ నేను కొంచెం బడ్జెట్లో కూడా చేస్తూ ఉంటాను. అండ్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్, మగ్గం వర్క్ బార్డర్ కాబట్టి కొంచెం హై ఎండ్లోనే ఉంటుంది. అండ్ ఆ లుక్ కూడా అట్లానే ఉంది కదా. సో డెఫినెట్లీ అన్ని రకాలుగా చేస్తాను. సో డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటేనే కదా మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. సో గైస్, శారీ అవుట్పుట్ అయితే అదిరిపోయింది కదా. నాకైతే పర్సనల్గా చాలా 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 బాగా నచ్చింది. యాక్చువల్లీ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అది కాంబినేషన్ కలర్ అనమాట, కొంచెం రెడ్డిష్ పింక్ షేడ్. అది ఆ షేడ్ ఎగ్జాక్ట్గా నేను ఫోటో పంపిస్తే వాళ్ళు చేస్తారా లేదా అని ఒక భయం వేసింది. యాక్చువల్లీ నేను డైరెక్ట్ ఎప్పుడు చేయించే దగ్గరే చేయిద్దామని అనుకున్నాను, బట్ తనకి చాలా టైం పడుతుంది అని చెప్పారనమాట. సో అందుకని ఒక కొత్త పేజ్లో ట్రై చేశాను. దట్టు ఆన్లైన్లో జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చాను అండ్ ఫోటో పంపించాను. ఆ లేస్ ఉంది కదా ఆ బార్డర్ కలర్ పంపించాను అంతే. బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ఫ్యాబ్రిక్ కూడా అదే ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేశారు. అబ్బబ్బబ్బా ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది. నాకైతే భలే నచ్చింది. అండ్ నేను ఈ బ్లౌజ్కి అయితే ఒక రిఫరెన్స్ తీసుకున్నానండి. నెక్ ప్యాటర్న్ ఇదంతా మీరు చూసారు కదా. సో బ్లౌజ్ రిఫరెన్స్ వచ్చేసి శ్రేయ గారు వేసుకున్నారు. రీసెంట్ ఏదో పిక్చర్లో ఇన్స్టాగ్రామ్లో చూశాను, శ్రేయ గారు వేసుకున్నారు ఆ బ్లౌజ్ నెక్ ప్యాటర్న్ అదంతా. అది నాకు బాగా నచ్చింది. వర్క్ కూడా నేను అదే కైండ్ ఆఫ్ వర్క్ కావాలని చెప్పి చేయించుకున్నాను అనమాట. సో చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఎంత గ్రాండ్ కనిపిస్తుందో అసలు శారీ, చాలా నచ్చింది నాకు. నాకైతే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా అనిపించింది. యాక్చువల్లీ నేను అది ఇది అని మైండ్ లో పెట్టుకుని వెళ్ళే కంటే ఇలా వెళ్ళినప్పుడు ఇంకా బాగా సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకా బాగా మైండ్ పనిచేసింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇలా ఓన్ గా ఇంకా క్రియేట్ చేయమంటారా ఏంటి, ఇంకెలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అనార్కలి చాలా మంది అడిగారు, నెక్స్ట్ మనం అనార్కలియే చేయబోతున్నాము. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.